T20 అప్డేట్స్ చూద్దాం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. 3 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ 640 కోట్లు కొల్లగొట్టింది. దీంతో భారత సినిమా చరిత్రలో అత్యంత వేగంగా 500 కోట్లు వసూలు చేసిన హీరోగా అల్లు అర్జున్ రికార్డు సాధించారు. ఇప్పటివరకు బాలీవుడ్ లో కూడా ఈ రికార్డు ఏ హీరో సాధించలేదు. మరోవైపు బాలీవుడ్ చరిత్రలో తొలి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగానూ పుష్ప 2 మూవీ నిలిచింది. బాలీవుడ్ చరిత్రలో తొలి రోజు షారుఖ్ ఖాన్ మూవీ జవాన్ సినిమా 65 కోట్లు వసూలు చేసి నెంబర్ 1 గా కొనసాగుతోంది. అయితే తాజాగా పుష్ప 2 మూవీ తొలి రోజే 72 కోట్లు వసూలు చేసి జవాన్ మూవీ రికార్డును బద్దలు కొట్టింది. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 బాక్స్ ఆఫీస్ దగ్గర దూసుకుపోతోంది. నార్త్ అమెరికాలో పుష్ప 2 మొదటి 3 రోజుల్లోనే 8 మిలియన్ల గ్రాస్ మార్క్ ను దాటేసింది. ఇవాల్టితో 10 మిలియన్ల మార్క్ ను కూడా దాటుతుందని అంచనా వేస్తున్నారు. నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు కొలి బాబీ కాంబోలో వస్తున్న లేటెస్ట్ చిత్రం డాకు మహారాజు. బాలయ్య కెరీర్ లో భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం కోసం నందమూరి అభిమానులు ఓ రేంజ్ లో ఎక్సైట్ అవుతున్నారు. ఈ చిత్రం బాలయ్య కెరీర్ లో 109వ చిత్రంగా భారీ లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకి బుక్ మై షోలో భారీ రెస్పాన్స్ వస్తోంది. లేటెస్ట్ గా ఈ చిత్రం బుక్ మై షోలో ఇంట్రెస్ట్ బుకింగ్స్ నమోదైనట్టు తెలుస్తోంది. మరోవైపు సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ గా కానుంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ కలయికతో వస్తున్న చిత్రం వార్ 2. ఈ సినిమాపై సౌత్ లోనే కాదు నార్త్ లోనూ భారీ హైప్ నెలకొంది. సినిమాకు సంబంధించి వచ్చిన రూమర్స్ ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ ని నింపుతున్నాయి. వచ్చే షెడ్యూల్లో వార్ 2 క్లైమాక్స్ సీక్వెన్స్ ను ప్లాన్ చేస్తున్నారు. ఈ సీక్వెన్స్ లో ఎన్టీఆర్ హృతిక్ రోషన్లతో పాటు మరో షారుఖ్ ఖాన్ కూడా గెస్ట్ రోల్ లో కనిపిస్తారని టాక్ నడుస్తోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. తమిళ స్టార్ హీరో అజిత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ విడామోయో అచ్చి. ఈ సినిమాకు మ్యాగేజ్ తిరుమేని డైరెక్ట్ చేశారు. ఇప్పటికే ఈ మూవీపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో భాగంగా హీరో అజిత్ తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ కూడా పూర్తి చేశారు. ఈ మేరకు ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హీరోయిన్ వేదిక లీడ్ రోల్ లో నటిస్తున్న చిత్రం ఫియర్. ఈ సినిమాను డాక్టర్ హరిత గోగినేని డైరెక్ట్ చేశారు. ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ ను క్రియేట్ చేసింది. ఈ సినిమా పోస్టర్స్ మొదలుకొని వీడియో గ్లిమ్స్ వరకు ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి ఓ లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఫియర్ సినిమా నుంచి టైటిల్ సాంగ్ ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. మరోవైపు ఈ చిత్రాన్ని డిసెంబర్ 14న గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. సూరి విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం విడుదల. గతేడాది ప్రేక్షకులను మెప్పించిన ఈ సినిమాకు కొనసాగింపుగా రూపొందించింది. విడుదల పార్ట్ 2 బెట్టు మారన్ దర్శకత్వం వహించిన ఈ పీరియాడికల్ మూవీ ఈ నెల 20న బాక్స్ ఆఫీస్ ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఇప్పటికే తమిళ ట్రైలర్ ను విడుదల చేసిన టీం తాజాగా తెలుగు ట్రైలర్ రిలీజ్ చేసింది. సుమన్ బాబు ముఖ్య పాత్రలో నటిస్తూ స్వయంగా తెరకెక్కించిన చిత్రం ఎర్రచీర ది బిగినింగ్. నటుడు రాజేంద్ర ప్రసాద్ మనవరాలు బేబీ సాయి తేజస్విని కీలక పాత్రలో నటించింది. ఎన్బివి సుబ్బారెడ్డి, సిహెచ్ వెంకట సుమన్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 27న విడుదల కానుంది. తాజాగా హైదరాబాద్ లో ఈ చిత్ర ట్రైలర్ ను రిలీజ్ చేశారు. కన్నడ హీరో శశికుమార్ తనయుడు ఆదిత్య శశికుమార్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం సమిత. సతీష్ మారంపాటి తెరకెక్కించారు. చాందిని, తమిళ రసన్, లావంజ కథానాయకులు. ఈ సినిమా ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. రాజస్థాన్ లో జరిగిన ఓ యథార్థ కథను స్ఫూర్తిగా తీసుకుని మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ గా దీన్ని దర్శకుడు సతీష్ మాలంపాటి తెరకెక్కించారు. అమిత్ రావు హీరోగా చిన్మయ్ రామ్ కాంబోలో వస్తున్న లేటెస్ట్ చిత్రం జిన్. నిఖిల్ ఎం గౌడ్ నిర్మిస్తున్నారు. పర్వీజ్ సింబా, ప్రకాష్ తుంబినాడు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో ఈ సినిమా లాంఛనంగా మొదలైంది. ముహూర్తపు సన్నివేశానికి రాజు కందుకూరి క్లాప్ కొట్టగా రామచోగయ్య శాస్త్రి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అనంతరం వీరిద్దరూ కలిసి చిత్ర బృందానికి స్క్రిప్ట్ అందించారు. ఈ మూవీని తెలుగు, కన్నడ భాషల్లో నిర్మిస్తున్నట్టు నిర్మాత నిఖిల్ తెలిపారు. కొండ వెంకట రాజేంద్ర ప్రధాన పాత్రలో నటిస్తూ స్వయంగా తెరకెక్కించిన చిత్రం లోపలికి రా చెప్తా. లక్ష్మీ గణేష్, వెంకట రాజేంద్ర సంయుక్తంగా నిర్మించారు. మనీషా జష్నాని, సుస్మిత అనాలా, సాంచి రాయ్ కథానాయకులు. ఈ క్రమంలోనే ఈ చిత్ర టైటిల్ సాంగ్ ను ఇటీవల విడుదల చేశారు. మరోవైపు ఫిబ్రవరిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ప్రముఖ నటి రష్మిక నటిస్తున్న నెక్స్ట్ మూవీ ది గర్ల్ ఫ్రెండ్. ఈ చిత్రాన్ని రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమాపై చిత్ర యూనిట్ ఓ సాలిడ్ అప్డేట్ అయితే ఇచ్చింది. ఈ సినిమాలోకి రష్మిక పాత్రకు సంబంధించిన టీజర్ ను రేపు రిలీజ్ చేయబోతున్నట్లు ఓ పోస్టర్ ద్వారా తెలిపారు. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
దర్శకుడు విక్రమ్ రెడ్డి తెరకెక్కించిన యూత్ఫుల్ కామెడీ అండ్ రొమాంటిక్ డ్రామా చిత్రం రోటీ కబ్రా రొమాన్స్. గత వారం రిలీజ్ అయిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఓటీటీలో అలరించేందుకు సిద్ధమైంది. తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఈటీవీ విన్ లో డిసెంబర్ 12 నుంచి స్ట్రీమింగ్ కు రానున్నట్టు తెలుస్తోంది. హీరో సూర్య, దర్శకుడు శివ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం కంగువా ఫ్యాంటసీ యాక్షన్ ఫిల్మ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం భారీ విజయం సొంతం చేసుకుంది. తాజాగా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. ఇవాల్టి నుంచి ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వేదికగా ఈ మేరకు ప్రైమ్ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో ఇది స్ట్రీమింగ్ అవుతోంది. బాలీవుడ్ నటుడు వరుణ్ ధవన్, నటి కీర్తి సురేష్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న లేటెస్ట్ చిత్రం బేబీ జాన్. ఈ యాక్షన్ థ్రిల్లర్ ను కాలీస్ డైరెక్ట్ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీపై ఓ లేటెస్ట్ అప్డేట్ వినిపిస్తోంది. రేపు బేబీ జాన్ మూవీ ట్రైలర్ రానున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఓ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. మరోవైపు ఈ నెల 25న ఈ చిత్రం రిలీజ్ కానుంది. హీరో సిద్ధార్థ్ నటించిన లేటెస్ట్ మూవీ మిస్ యూ. ఈ సినిమాను దర్శకుడు ఎన్ రాజశేఖర్ డైరెక్ట్ చేశారు. ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉన్న ఇటీవల ఈ సినిమాను మేకర్స్ వాయిదా వేశారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ పోస్టర్స్, టీజర్స్ ప్రేక్షకుల్లో సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేశాయి. ఈ సినిమాకు సంబంధించిన కొత్త రిలీజ్ డేట్ ను మేకర్స్ ఇటీవల వెల్లడించారు. ఈ సినిమాను డిసెంబర్ 13న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. హైదరాబాద్ లో యూరోపియన్ యూనియన్ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూ థియేటర్ లో ఈ నెల 15వ తేదీ వరకు ఈ ఫెస్టివల్స్ జరగనున్నాయి. యూరోప్ లోని 24 దేశాలకు చెందిన 24 అవార్డు చిత్రాలను షెడ్యూల్ ప్రకారం ప్రదర్శిస్తారు. మలయాళ అగ్ర కథానాయకుడు మమ్ముటి ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ చిత్రం డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్. ఈ చిత్రాన్ని గౌతమ్ వాసుదేవ్ మీనన్ తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. ఇటీవల ఈ సినిమా టీజర్ ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. మరోవైపు ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. బాలీవుడ్ అగ్ర నటుడు మనోజ్ వాజ్పేయి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం డిస్పాచ్ క్రైమ్ డ్రామా నేపథ్యంలో కను బెహల్ తెరకెక్కిస్తున్నారు. దేశాన్ని కుదిపేసిన అతిపెద్ద కుంభకోణంలోని రహస్యాలను వెలికితీసే పాత్రికేయుని పరిచయం చేస్తున్నాం అనే వ్యాఖ్యను జోడించి ఈ సినిమా ట్రైలర్ ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. దేశంలో జరుగుతున్న స్కామ్ ను బయటపెట్టి జర్నలిజాన్ని బతికించాలని చూసే ఓ పాత్రికేయుడు చుట్టూ తిరిగే కథ ఆధారంగా రూపొందిన చిత్రం ఇది.